వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విశ్వవర్ధన్ రెడ్డి బిజుల, ఈనాడు కాలమిస్టు. ఇప్పుడు ఏది ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసుకొస్తున్నాం, ఎందుకంటే పార్ట్స్ మనం చేసుకొచ్చినాం కాబట్టి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹481 బై ఫస్ట్ గివింగ్ ఏ D% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ and then another discount having the same normal value in rupees. If the market price an article is 1924, then what is the value of D? ఒక వ్యక్తి ఒక వస్తువును 481 రూపాయలకు అమ్మాడు. ముందుగా దానిపై మార్కుడు ధరపై D% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అదే నామమాత్రపు విలువ కలిగిన మరొక డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ వస్తువు యొక్క ధర 1924. అయితే డి విలువ ఎంత? ఇంత జాగ్రత్తగా అడిగినంటే అందరు చూస్తున్నారు ఏంటంటే చిన్నగా ఉంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మనకు వచ్చేసేసి ఒకటి ఎంత ఉంది, మనకు 1924 ఉంది, ఇంకొకటి ఉంది 481 ఉంది. ఎంత ఉంది? 1. కొట్టేస్తే కట్ చేస్తే 1లో పోతుంది, ఇదంతా 4లో పోతుంది. మనకు క్యాన్సలేషన్ కొరకు నేను ఈయన డబల్ చేస్తాను. ఈయన డబల్ చేస్తే ఎంత అవుతుంది? మనకు 8 అవుతుంది. ఈయన డబల్ చేస్తే ఎంత అవుతుంది? మనకు 2 అవుతుంది. ఇద్దరి మధ్యలో ఎన్ని భాగాలు తేడా ఉన్నాయి? 6 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్స్ అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ మనకు ఈక్వల్ కావాలంటే 3 పార్ట్స్. ఇక్కడ ఎంత? మనకు 3 పార్ట్స్. ఈయనకు ఎన్ని పార్ట్స్ తక్కువ ఉన్నాయి? 3 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చిండు. అవుట్ ఆఫ్ ఎంత? 8 పార్ట్స్. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. ఎంతలో పోతుంది? మనకు 4 2 8, 4 25లో వస్తుంది. 25 మూలు ఎంత? 75/2. 75/2 అంటే ఎంత? 37.5. ఎంత ఉంది మనకు? 37.5. ఆయన ఇచ్చిన దాంట్లో 37.5 ఎక్కడ ఉందంటే మనకు సెకండ్ మల్టిపుల్లో ఉంది. ఎక్కడ ఉంది? మనకు సెకండ్ మల్టిపుల్. ఓకే, గో టు నెక్స్ట్ ప్రాబ్లం. The market price on article 26% more than the cost price. If discount of 32% given, what will the loss percent? ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధర కన్నా దాని కొన్న ధర కంటే 25% ఎక్కువ, 32% తగ్గింపు ఇస్తే నష్ట శాతము ఎంత? నేను వస్తువు కొన్న ధర నేను 100 అనుకుంటున్నా, దాని మీద ఎంత ధరను ఎక్కువ చేయాలంటాడు? 26% చేయాలి. అంటే అప్పుడు ఎంత అవుతుంది? నాకు 126 అవుతుంది. ఎంత అవుతుంది? నాకు 126. కానీ నాకు డిస్కౌంట్ ఎంత ఇవ్వాలంటాను? 32% ఇవ్వాలి. 32% ఇవ్వాలంటే నాకు ఎంత మిగులుతుంది? 68/100. ఏం రాస్తున్నా? 68/100. ఇక్కడ మనకు టేబుల్స్ మనం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. 68/100 చేసుకొస్తాను, ఎందుకంటే 32% డిస్కౌంట్ ఇచ్చిందంటే నాకు మిగిలింది 68. ఇక్కడ 8 6 48. రైట్, పైకి 8. 8 2 16. 16 + 4 ఎంత? 20. 8 6 48. 4 పైకి. 8 2 16 + 4 ఎంత? 20. 2 పైకి. రైట్, 8 ఎక్కం 8 + 2 ఎంత? 10. ఫస్ట్ 8తో చేసిన. 6 6 36. 3 పైకి. రైట్ 6 6 36. 30. 6 2 12 + 3 ఎంత? 15. పైకి 1, కిందికి 5. 6 ఎక్కం 6 1 ఎంత? 7. ఇది జాగ్రత్తగా రాస్తే 8 6 5 8 డివైడెడ్ బై ఎంత వచ్చి మనకు 100. ఎందుకంటే ఇక్కడ 100 ఉంది, అంటే ఇక్కడ మనకు ఎంత? 85.68. నిన్ను అడిగింది ఏంది? నష్ట శాతం ఎంత? నష్ట శాతం అంటే ఇక్కడ 32 ఉంటే సరిపోతుంది కాబట్టి ఇక్కడ నష్ట శాతం దీనికి బ్యాలెన్స్ కావాలంటే మనకు ఆన్సర్ వచ్చేసేసి 14.32. ఎంత వస్తుంది మనకు? 14.32. 14 ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? మళ్ళీ 100 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి? మనకు 100. రైట్, క్వశ్చన్ జాగ్రత్త ప్లేస్. The sum of the ages of 6 children born at the interval of 2 years each is 90 years. What is the age in years of the eldest child? 2 సంవత్సరాల విరామంలో జన్మించిన 6 మంది పిల్లల వయసులో మొత్తం 90 సంవత్సరాలు. పెద్ద బిడ్డ వయసు సంవత్సరాలలో ఎంత? జాగ్రత్త ఇచ్చిండు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 6 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత తేడా ఉంది? 2 సంవత్సరాలు తేడా ఉంది. నేనేమంటున్నా, పెద్ద ఆయనను చిన్న ఆయనను తీసేసిన అనుకో, వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఆయనకు చిన్న ఆయనకు 6 సంవత్సరాలు అంటే 5 గ్యాపులు ఉంటాయి కాబట్టి 90లోకి వెళ్ళి 10 పోతే ఎంత అయితే మనకు 80 అవుతుంది. ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు? 4. 4 1 4 20. పెద్ద ఆయన వయసు ఎంత అయితే మనకు? లేదు సార్ అట్లేందుకు, పెద్ద ఆయన వయసు 20 అంటే వానికంటే ముందు ఉన్నాడు ఎవరు? 18. వానికంటే ముందు ఉన్నాడు ఎవరు? 16. ఈ విధంగా రాసుకున్నా కూడా నీకు సరిపోతుంది, కానీ మనకు అవసరం లేదు. ఇక్కడ నీకు వీళ్ళందరూ కూడితే ఎంత రావాలి? మనకు 90 రావాలి. 10 + 20 ఎంత? మనకు 30. 14 + 16 ఎంత? 30. 18 + 12 ఎంత?
మామూలుగా ఇట్లా చేసిన అయిపోతుంది. ఎందుకంటే పెద్ద ఆయనకి చిన్న ఆయనకి గ్యాప్ ఎంత ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది. 90లకి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో 5 మంది గ్యాప్ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ వన్ మనం మైనస్ తీసుకొస్తున్నాం. 90లకి వెళ్ళి 10 పోతే ఎంతమంది ఉంటారు, 4 ఉంటారు. సో పెద్ద ఆయన వయసు ఎంత అంటే ఏం చెప్పొచ్చు మనకు 20 సంవత్సరాలు. చిన్న ఆయన వయసు అడిగితే మాత్రం ఎంత, 10 సంవత్సరాలు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ బట్టి అప్పుడప్పుడు ఇద్దరు వయసుల మధ్య తేడా ఎంత అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి క్వశ్చన్ ఇచ్చాడు. ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ సమ్ ఏ సమ్ దట్ బికమ్స్ 14641 10,000 times of the itself in 4 years compounded annually. 4 సంవత్సరాలలో వార్షిక చక్రవడ్డీ చేయబడిన మొత్తము 14,641/10,000 రెట్లు అయ్యే మొత్తాన్ని వడ్డీ రేటును కనుక్కోండి. ఇది సింపుల్ క్వశ్చన్, ఏం లేదు అక్కడ ఇచ్చింది. ఆయన ఏమి ఇచ్చిందంటే 14,641 డివైడెడ్ బై 10,000 ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలకు, 4 years. నేను ఈయనను అదేవిధంగా రైట్ ఇక్కడ ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఈయనను తీసుకుంటున్నా. ఎంత, 110/100 రాసుకుంటా. హోల్ పవర్ ఎన్ని ఇయర్స్ నాకు తెలియదు. ఇక్కడ హోల్ పవర్ ఎన్ని ఇయర్స్ అన్నాడు, 4 years అన్నాడు. దీన్ని ఏం రాయొచ్చు, 11 to the power of 4. ఈయన నేను రాయొచ్చు 10 to the power of 4 అని రాయొచ్చు. ఈ జీరోకి క్యాన్సల్ అయితే ఈయన ఏం రాయొచ్చు, 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని రాసుకోవచ్చు. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్, n ఈజ్ ఈక్వల్ టు రైట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 10% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10% per annum. మనకు ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆయన ఇచ్చాడు కాబట్టి, ఎందుకంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సరిపోతుంది 4 times కాబట్టి, లేదంటే ఫార్ములా లెక్క చేసినా సరిపోతుంది. రైట్. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. The average of 41 numbers is 33. The average of first 17 numbers is 41 and the average of last 25 numbers is 27. If the 7th number from the beginning excluded, then what is the average of remaining numbers? 41 సంఖ్యల సగటు 33, మొదటి 17 సంఖ్యల సగటు 41, చివరి 25 సంఖ్యల సగటు 27. ప్రారంభం నుండి 17వ సంఖ్య, 17 సంఖ్యలుగా తీసేయాలి. 17వ సంఖ్యను ఒక్కదాన్ని మినహాయించినట్లయితే మిగిలిన వాటి సగటు ఎంత? జాగ్రత్తగా క్వశ్చన్లో మస్తు ఫ్రేమింగ్ ఇచ్చిండు. ఇక్కడ నేను 41 ఇంటూ 33 చేస్తున్నా. రైట్. 33 ఎక్కం ఎంత, 33, 3 పైకి 4 మూల 12, 12 అంటే పైకి 4 మూల 12, 4 మూల 12, 4 మూల 12 ప్లస్ 3, 33 ఎక్క 33, 33 ఇంటూ 4 చేస్తే 4 మూల 12, 4 మూల 12 ఎంత, 13, 13 అంటే 32 రాస్తే ఎంత వస్తుంది, 4, 4, 4. రైట్. లేదంటే క్లియర్గా చేసుకోండి. 1తో చేస్తే ఎంత వచ్చింది మనకు, 33 వచ్చింది. 4తో చేస్తే 4 మూల 12, 4 మూల 12 ఎంత, 13. యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు, 3, 5, 3, 1. ఏది 43 సంఖ్యల. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, నెక్స్ట్ వచ్చేసేసి 17 సంఖ్యల సగటు. రైట్. ఇక్కడ వస్తుంది 17 సంఖ్యల సగటు ఎంత వచ్చింది, 41 ఇచ్చిండు. 41 అంటే 17 ఎక్కం 17, పైకి 1 రాసిన, 17 4 34 ప్లస్ 34 ఎంత, 68, 1 ఎంత, 69. నెక్స్ట్ చివరి 25 సంఖ్యల సగటు 27 అన్నాడు. అన్నప్పుడు ఎవరు, 25 ఇంటూ 27 రాసిన, 25 ఏళ్ళు ఎంత, 175, 17 పైకి రాసిన, 25 2 50 రాసిన, 50 ప్లస్ 17 ఎంత అవుతుంది మనకు, 67. యాడ్ చేస్తే 12. ఇదెంత, 12 అంటే 17, ఇక్కడ ఎంత, 12. రైట్. 13. దీంట్లో 25 ప్లస్ 17 అంటే ఎంత అవుతుంది, 42. దీనిలోకి వెళ్ళి నేను ఇద్దరి మధ్యలో, ఈడెవరు 41, వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది మనకు, ఇక్కడ 12లకి వెళ్ళి 3 పోతే ఎంత, 9. అదేవిధంగా ఇక్కడ ఎంత ఉంటుంది, 6లకి వెళ్ళి 5 పోతే ఎంత, 1. రైట్. ఇక్కడ 17వ నెంబర్ యొక్క సగటు ఎంత ఉంది అంటే 9 ఉంది. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, దీనిలోకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నా, 19 తీసేస్తున్నా. తీసేస్తే 19లకి వెళ్ళిపోతే ఎంత, 4 వస్తుంది. 4లకి ఎంత, 3. ఇక్కడ ఎంత వస్తుంది మనకు, 3, 1 డివైడెడ్ బై ఎంత, 40. డివైడెడ్ బై 40 చేస్తే దాని ఆన్సర్ వచ్చేసేసి మనకు 33.35.